బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మొదటి టెస్టులో ఫస్ట్ ఇన్నింగ్స్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 49.4 ఓవర్లలో 150 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 27 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 67 పరుగులు మాత్రమే చేసింది. ఒక విధంగా చెప్పాలంటే టీమిండియా బౌలింగ్ ధాటికి ఆస్ట్రేలియా బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో తక్కువ పరుగులే చేయాల్సి వచ్చింది. అయితే అనంతరం పాకిస్తాన్ పేస్ బౌలర్ అయిన షాహీన్ షా అఫ్రిది టీమిండియా ప్లేయర్పై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి ఆటగాడు జట్టులో ఒక్కరుంటే మాత్రం ఆ జట్టుకు తిరిగి ఉండదని పాకిస్తాన్ పేస్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది ఓ స్పోర్ట్స్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అతను ఎవరో కాదు, టీమిండియా పేస్ బౌలర్ అయిన జస్ప్రీత్ బుమ్రా. చాలా అద్భుతమైన బౌలరు. అలాగే మంచి స్పెల్ వేయగల సామర్థ్యం అతనికి ఉందని అన్నాడు. నిన్న జరిగిన మ్యాచ్లో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసి టీమిండియా బౌలింగ్లో కీలక పాత్ర పోషించాడు. అలాగే కెప్టెన్సీ బాధ్యతలు కూడా చాలా బాధ్యతగా చేపట్టాడని అతనిపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇలాంటి ఆటగాడు జట్టులో ఒక్కరుంటే ఆ జట్టుకు తిరిగి ఉండదని షాహీన్ షా అఫ్రిది పేర్కొన్నాడు. ఇలాంటి ప్లేయర్ మా జట్టులో ఉంటే మాత్రం మా జట్టుకు తిరిగి ఉండపో అని షాహీన్ షా అఫ్రిది పేర్కొన్నాడు.